యా కృష్ణవేణి గారు. ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం ప్లీజ్ కృష్ణవేణి గారు రియాక్ట్ అవ్వండి మేడం. సార్ కొన్ని ఘటన చూసుకుంటే అది కాపు ఉద్యమానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఒక పటేల్ ఉద్యమం లాగా దాన్ని తెర మీదకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఒక కదలికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. దాన్ని తుని రైలు ఘటనలో ఆ పోలీస్ స్టేషన్ మీద దాడులు కావచ్చు, అలాగే ఆ రైలు ఘటనలో ఆ రైలు తగలబెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసింది అయాల వైఎస్ఆర్సీపీ పార్టీ. అదంతా ఉపయోగపడింది అంతా కూడా కాపు జాతి కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ క్యాష్ చేసుకుంది అన్నది ప్రజలు జగమెరిగిన సత్యం సార్. ఒక ఉద్యమ నేతని ఒక వైసీపీ నేతని చేసుకుని ఏ రకంగా ముద్రగడ పద్మనాభం గారి చరీష్వాని చంపేసింది అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. కాపు జాతి బతుకున్నంత వరకు ఆ విషయాన్ని మర్చిపోదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేట వచ్చి కాపు ఉద్యమ నేతగా బీసీలో రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి ఒక యోధుడు ఉన్నటువంటి నియోజకవర్గానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాపుల రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోది, నా పరిధిలోది కాదని ఆయన స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది సార్. అంటే ఆ రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు పలకడం కూడా ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది పద్మనాభం గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మద్దతు పలకొద్దు, ఆయన స్పష్టంగా చెప్పారు. మీరు ఏ రిజర్వేషన్ కోసం అయితే పోరాటం చేశారో ఒక కాపు ఉద్యమ నేతగా, అలాంటి ఉద్యమాలుగా తూట్లు పడిచినటువంటి వ్యక్తి వెనక మీరు నడవద్దని అనేక మంది కాపు నేతలు కూడా హెచ్చరిక చేయడం జరిగింది సార్. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక రకంగా ముద్రగడ పద్మనాభం గారు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఏ రకంగా కీలకంగా పనిచేశారన్నది, అంటే అఫీషియల్ గా కండువా వేసుకోకపోయినప్పటికీ కూడా ఏ రకంగా పనిచేశారన్నది కూడా ఈ మెట్ట ప్రాంతం కాకినాడ జిల్లా వాసులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలుస్తారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 2024లో ఆయన అఫీషియల్ గా వచ్చారు. మాకు 2014 నుంచి 19 వరకు అన్అఫీషియల్ గా మాకు సాయం చేశారు అని ఆయన చెప్పొచ్చు సార్, బస్సులేటి సురేష్ గారు. కానీ అలాంటి వ్యక్తికి ఏమన్నా రాజ్యసభ సభ్యుని చేసిందా సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ? ఒక మంత్రి పదవి ఇచ్చిందా? లేదు, వాళ్ళ పార్టీలోనే ఒక చైర్మన్ పదవిలో కూర్చోబెట్టగలిగిందా? ఏమీ చెయ్యకుండా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారికి ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో డిప్యూటీ సీఎం గారు కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన ఒక ప్రజానాయకుడు, ఒక కాపు నేతగానే కాదు ఒక ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా ఆయన మేము గౌరవార్థం ఆయన గౌరవించి ఆయన అంత్యక్రియలు మేము అఫీషియల్ గా ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తాము అంటే దాన్ని కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితే తప్ప నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించి ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం వైసీపీ నాయకులకు ఉంటుంది సార్. కాపు జాతి బతుకున్నంత కాలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాపు జాతికి చేసినటువంటి ద్రోహాన్ని ఎవరు మర్చిపోరు. ఎందుకంటే కాపులకి ఇస్తానన్నటువంటి కాపు కార్పొరేషన్ ఏర్పడింది అంటే ముద్రగడ పద్మనాభం గారు. ఓకే మేడం, ఇప్పుడు అవన్నీ ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ముద్రగడ పద్మనాభం గారి మరణానికి సంబంధించినటువంటి చర్చ చేస్తున్నాము. చెప్పండి. రిలయన్స్ సిఇఓ గారు వైసీపీలో ఉన్నారా? పరిమళ నత్వానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు బాంబే, రిలయన్స్ సిఇఓ. ఆయన ఏమన్నా వైసీపీలో ఉన్నారా? ఆయన మీకు సేవ చేశారు. 40 సంవత్సరాలు సేవ చేశారు. కానీ తెలంగాణలో కూడా రాజ్యసభ మెంబర్లు ఇచ్చారు. వాళ్ళు ఎవరు మీకు పార్టీకి సేవ చేయలేదు. సేవ చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని నమ్మక ద్రోహం చేశారు అనేది చాలా స్పష్టం. అది పార్టీ ఇప్పటికైనా కూడా గమనించాలి.